హైదరాబాద్ చంచల్గూడ జైలులో డీఎస్పీ భీమ్రెడ్డిని ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కిందటి నెలలో భీమ్రెడ్డిని ఏసీబీ అరెస్టు చేసింది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు 2 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగించింది న్యాయస్థానం. కస్టడీ విచారణలో ప్రధానంగా బినామీల ఆస్తులపైనే వివరాలను రాబట్టనుంది. జులై 7న డీఎస్పీ భీమ్రెడ్డిని అరెస్టు చేసింది ఏసీబీ. కర్ణాటక జహీరాబాద్, వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో మొత్తం 46 ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ సమీపంలోని దేవనపల్లిలో ఎకరం భూమిని బినామీ నరేందర్ రెడ్డి పేరిట, తన వద్ద పనిచేస్తున్న హోంగార్డ్ లక్ష్మణ్ పేరిట పెట్టారు భీమ్రెడ్డి. సోదాలో 10 బ్యాంక్ అకౌంట్లు, 2 లాకర్లను ఏసీబీ సీజ్ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, స్వాతి, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నెల రెండవ తేదీన దాడులు జరిపి ఆ తర్వాత 5వ తేదీన అరెస్టు చేసిన డీఎస్పీ భీమ్రెడ్డిని ఇవాళ కస్టడీలోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం 8 గంటల ప్రాంతంలో చెంచల్గూడ జైలు నుండి భీమ్రెడ్డిని కస్టడీలోకి తీసుకుని అతనికి వైద్య పరీక్షలు చేయించిన తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్న ఏసీబీ కార్యాలయంలోకి, నాంపల్లిలో ఉన్న ఏసీబీ కార్యాలయంలోకి తీసుకొని రావడం జరిగింది. గత నెల 2వ తేదీన డీఎస్పీ ఇంట్లో రైడ్స్ చేసిన సందర్భంలో దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా కూడా ఆస్తులను గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే అతన్ని అరెస్టు చేయడానికి ప్రయత్నం చేయడంతో అతనికి భీమ్రెడ్డికి కొంత అనారోగ్య పరిస్థితి రావడం, అతను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడం జరిగింది. దాదాపు 2 రోజుల తర్వాత ట్రీట్మెంట్ తర్వాత డిశ్చార్జ్ చేసే సమయంలో అతన్ని భీమ్రెడ్డిని ఆసుపత్రి బయట అరెస్టు చేసి వెంటనే రిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత భీమ్రెడ్డి ఇంట్లో దాడుల సందర్భంగా దాదాపు 20 మందికి పైగా కూడా బినామీల లిస్టుని గుర్తించడం జరిగింది. వాళ్ళకందరికి కూడా గత కొద్ది రోజులుగా నోటీసులు జారీ చేస్తూ వాళ్ళని విచారణకు రమ్మని చెప్తూ రావడం జరిగింది ఏసీబీ. ఈ క్రమంలోనే వాళ్ళందరి విచారణ పూర్తయిన తర్వాత, అంటే బినామీలకు సంబంధించిన విచారణ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇవాళ కస్టడీ తీసుకోవడం జరిగింది. 3 రోజుల క్రితం కోర్టులో భీమ్రెడ్డి కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. 5 రోజుల కస్టడీ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు మాత్రం 2 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 8 గంటలకు చెంచల్గూడ జైలు నుండి కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు భీమ్రెడ్డిని రేపు సాయంత్రం వరకు కూడా తమ కస్టడీలోనే విచారించబోతున్నారు. ప్రధానంగా ఆ బినామీలకు సంబంధించిన ఆస్తుల వివరాలతో పాటుగా ఇప్పటి వరకు అతను కూడబెట్టిన ఆస్తులు దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా కూడా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. కాబట్టి వీటినన్నిటినీ ఏ విధంగా కూడబెట్టడానికి ప్రయత్నం చేశారు, ఏ విధంగా ఈ ఆదాయాన్ని మొత్తం కూడా సంపాదించారన్న దానికి సంబంధించి విచారించే అవకాశం ఒకవైపు కనబడుతుంది. అలాగే కొంత రియల్ ఎస్టేట్ కి సంబంధించిన దాంట్లో కూడా పెట్టుబడులు పెట్టినట్టు